హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఎడారిలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంది. తెల్లారితో టిఫిన్ చేస్తున్నాము అందరూ కలిసి. చూడండి, వాళ్ళ కోయటోళ్ళకి ఏమేమి టిఫిన్ చేస్తాననేది మీకు కూడా చూపించేస్తాను. ఎలా ఉన్నాయనేది, ఏమేమి తింటారనేది చూడండి ఫ్రెండ్స్. మేమేం చేసుకున్నామో అది కూడా చూపిస్తాను తినడానికి. నేనైతే మన వాళ్ళకందరికీ పని వాళ్ళకి నేను స్పెషల్గా మన ఇండియా టిఫిన్ చేశాను అనమాట. ఏం చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. అలాగే వాళ్ళకి ఏం చేసామో చూపిస్తాను, చూసేయండి. బుడ్డ శనగలు కర్రీ చేసాము టిఫిన్కి. తర్వాత అటుపక్క ఏమో టమోటా కోడిగుడ్డు చేశాను. ఇప్పుడు ఇంకా చూపిస్తాను చూడండి. వాళ్ళు తినేటివన్నీ ఎన్ని రకాలు ఉంటాయో, జైతూన్ అంట, జిబెన్ అంట, లెబెన్ అంట, తర్వాత చాలా రకాలు పెట్టాము ప్లేట్లో. చిన్న చిన్న టమోటాలు తినడానికి, క్యారెట్, తర్వాత కీరకాయ అన్నీ. ఆ 2 ఫ్లాస్కులకి టీ అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. చూడండి ఆడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి ఇప్పుడు ఇంకా క్యారెట్ కోసి అందులో పెడతానమాట. టమోటాలు అవి చిన్నగా ఉండేటివి. చూడండి, ఆమె పెట్టుకొని ఉంది, మా ఫ్రెండ్ చేతిలో అన్నీ పెడుతుంది. ఎలా అన్నీ అలా డెకరేషన్ చేసి పెట్టాలన్నమాట వాళ్ళకి టిఫిన్కి. చూసారు కదా, ఇప్పుడు ఆమె అయితే రొట్టెలు ఎత్తుకుంటుంది. ఆ రొట్టెలు టిఫిన్కి వాళ్ళకి ఏమేమి చేసినామో అన్నీ చూడండి. ఆమె అయితే టీ ఎత్తుకోబోతుంది. 2 ఫ్లాస్కులు అనమాట. అందరూ ఒక చోట కూర్చొని అక్కల చెల్లెళ్ళు టిఫిన్ తింటున్నారు. అందుకనేసి తలా ఒక చేస్తే తొందరగా అవుతుందని చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ కొత్తిమీర, తర్వాత వీళ్ళు సలాతాలో తింటారనమాట. అవి ఇక్కడ పంట పెట్టారనమాట. అక్కడి నుండి తెచ్చారు. అక్కడ పంట కూడా మీకు చూపిస్తాను చూడండి. కట్ చేసేసుకొని తెచ్చారనమాట. ఇప్పుడు మేము చెత్త పడేయడానికి వెళ్తాము, అప్పుడు చూపిస్తాను, అది కూడా చూడండి. నేనైతే మా వాళ్ళకి, మేము పనిచేసే వాళ్ళకి నేను పూరీ చేసి మన ఇండియా స్టైల్లో ఉల్లగడ్డ కర్రీ చేశానమాట. కొంతమంది బంగాళదుంప అంటారు, మా సైడ్ అయితే మేము ఉల్లగడ్డ అని అంటాము. చూడండి, మన ఇండియా స్టైల్లో పూరీ కుర్మా ఎలా చేస్తామో అలా చేశానమాట. ఇప్పుడైతే పూరీ చేస్తున్నాను అందరికీ. ఇంకా పూరీ అయిపోయినాక ఇంకా వాళ్ళకి కూడా తలా 2 పెట్టిచ్చేస్తాను. అందరూ ఒక చోట తిన్న కుదరదు, ఎందుకంటే తెల్లారితో ఇంట్లో పని ఉంటుంది, పిల్లలందరికీ టిఫిన్ చేయాలి. చూసారు కదా పూరీ ఎంత బాగా వచ్చిందో, చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది. కుర్మా కూడా చాలా బాగా వచ్చింది. ఆ కుర్మా మనిషికి 2 పూరీలు కుర్మా ప్లేట్లు వేసి ఇచ్చేస్తాను. ఎత్తుకోబి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా టిఫిన్ అది. చూసారు కదా, ఇప్పుడైతే చెత్త పడేయడానికి వెళ్తున్నాము. చూడండి ఎంత ఎడారి, ఎంత ప్రశాంతంగా ఉందో. సాయంత్రం 5 చూడండి ఎట్లా కట్టారో. 5 కాదు 4 అవుతుంది అంతే. చెత్త పడేయడానికి వచ్చాము. వీడియో అయితే తీస్తున్నాను మీకు కూడా చెత్త పడేయడానికి వచ్చి చాలా చలిగా ఉందమ్మా స్వామి. చూడండి ఎలా ఉంది నాదా. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం ఇప్పుడు ఎంత అయింది? 4 అయితే ఉందా? చూడు, 4 గంటలకి పొద్దుపోయినట్లుంది ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడే పనిచేసే వాళ్ళు పాపం ఎలా చేస్తారో ఏమో తెలియదు, కానీ చాలా. ఏమైనా నీకు డాలర్ కార్డు కావాలంటే ఆడ బొక్కలా ఉంది, అక్కడ ఉన్నది దినార్కి. ఏమున్నాయి దాంట్లో తినేదానికి? కాదు, తినేదానికి అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని నువ్వు ఇంటికి డాలర్ కార్డు అదే నిమిషాలు మాట్లాడాలంటే ఇప్పుడు లేదులే డాలర్ కార్డు అంతా. ఇదేమో మా వాళ్ళు ధోనియా అనమాట. ఇక్కడ కొన్ని కూరగాయ చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఇది నిన్న మనకు తెచ్చిచ్చారు కదా, చూడండి. అది ఇక్కడే తెచ్చినట్టున్నారు, కోసారు నిన్న. ఇది జిరి అంటారు, టిఫిన్ తింటారు. చూడు కోసినారు, చూడు కదా అది అంతా. ఇది నిన్న ఇక్కడే తెచ్చినట్టున్నారు. అబ్బా, కొత్తిమీర చూడే ఎంత బాగుందో. అబ్బా, కొత్తిమీర కాదు ఇది. కొత్తిమీర అది కిసిబరా. ఇది కొత్తిమీరే, ఇది కొత్తిమీర. ఇవేమో నేతి బీరకాయలు. అదే కూస చెట్లు, కూస అంటారు ఇక్కడ. ఇండియాలో నేతి బీరకాయలు అంటారు, కూస. ఇదేమో వంకాయ చెట్లు, ఇంకా పెద్దవి కాల, చిన్నగా ఉన్నాయి. ఎట్లా పెడతారు? ఇదో పైపులు తిప్పేస్తారా? ఇవేమో మిరప చెట్లు, ఇవేమో టమాటాలు చెట్లు. టమాటా చెట్లు మాత్రం టమాటా కాయలు కాస్తున్నాయి. టమాటాల కాయలు మీకు కావాలంటే వచ్చి తీసుకోండి. ఇది
ఇది సలాతాలు వేస్తారు. సలాతాలు ఇది వేస్తారు. సలాతాలు వేస్తారు. మీకు కావాలంటే అన్ని తీసుకోపోండి. ఫిరి 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 మా అక్క ఫిరి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కుదర అన్నమాట ఇవన్నీ. చూడండి, టమాటాలు, వంకాయ చెట్లు ఇంకా చిన్నవిగా ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. ఇప్పుడిప్పుడే గెలిచిగడ్డల చెట్లు చూడు, ఇవి గెంచిగడ్డలు చూడండి, అవి గెంచిగడ్డలు అన్నమాట. గెంచిగడ్డలే రెండే వేసినారు తీగులు. గెంచిగడ్డలు అన్నీ నాటినారు అన్నమాట. కొత్తిమీర చూసారా.